తిరుపతి మహతి ఆడిటోరియంలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ నృత్య పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో మహతి ఆడిటోరియంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పౌరాణిక కార్యక్రమాలను ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తున్న రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, చైర్మన్ గుండాల గోపీనాథ్ తో పాటు కమిటీ సభ్యులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో కళాభిమానులను అలరిస్తున్నారని చెప్పారు. గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఇక ఈ సంస్థకు వెన్నెముక లాంటి వారు. కప్సా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, శ్రీ ఆముదాల నారాయణ గారు, శ్రీ బండి భాస్కర్ రెడ్డి గారు, చాలా మందికి అవకాశం కల్పించి కూడా రాయలసీమ రంగస్థలి అది సరిపోతుంది వాచికం సర్వవాన్మయం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు కెఎన్ రాజా గారు, అదేవిధంగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, ఇతర కమిటీ సభ్యులంతా కూడా కలిసి శ్రీకృష్ణదేవరాయ రాయల్ దర్బార్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ఇది నిజంగా చాలా శుభ పరిణామం. ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మహతి వేదిక అనేది సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఇక్కడ ప్రదర్శన చేస్తే ఆ భగవంతుని అనుగ్రహంతో ఉన్నత శిఖరాల్ని ఎంతోమంది అధిరోహించారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. దానికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. కానీ రాయలసీమ రంగస్థలి నిర్విఘ్నంగా ఆ దేవదేవుని అనుగ్రహంతో కెఎన్ రాజా గారు, ఇక ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అందరూ కూడా మహానుభావులే అండి. వారందరూ కూడా ఇతోధికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వీళ్ళకి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని మనం చెయ్యాలి. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల గారి గురించి ఆ నాట్య రూపంలో చిన్నారులు ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నగర ప్రజలంతా కూడా పాల్గొనాలని చెప్పని, విజయవంతం చేయాలని చెప్పని, ఇలాంటి కార్యక్రమాలకి తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్నటువంటి సంపూర్ణ సహకారానికి మనస్ఫూర్తిగా టీటీడీ ఉన్నతాధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరింత సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని మా వంతు ప్రయత్నంగా ఈ కళాకారులు ఏదైతే ఉన్నారో వీళ్ళకి శాశ్వతంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా టీటీడీ ద్వారా కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆటంకాలున్నా కూడా ముందుండి
దాన్ని సమర్థవంతంగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో కూడా ఒక కార్యక్రమాన్ని అనుకున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో ఇలాంటి మంచి కార్యక్రమాలకి, ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయల గారికి తిరుమల శ్రీవారి సన్నిధికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు నృత్య రూపంలో బాలబాలికలంతా కూడా ప్రదర్శించబోతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేలా సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే ఈఓ గారు చాలా గొప్ప వ్యక్తి, అదేవిధంగా అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, టీటీడీ బోర్డు ఉన్నది. మనం అందరం కూడా అనేక కళా సంస్థలు ఉన్నాయి, అందరం కూడా కలిసి వెళ్ళి శాశ్వతంగా పర్మనెంట్ అనుమతులు తీసుకునే విధంగా మేమంతా కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి ఇచ్చేసినటువంటి చిన్నారులకు, ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు వేదిక నుంచి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.